హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మనకి ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లు ఏంటంటే కొత్తగా చాలా చేంజెస్ వచ్చాయండి ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే. సో ఏ చేంజెస్ వచ్చాయి, అసలు వేటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, సో ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలం, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియోలోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు డీటెయిల్డ్గా దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అంటే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని నేను ఏవైతే చెప్తున్నానో అవి క్లియర్గా రాసుకుంటూ దాన్ని కానీ మీరు ప్రాపర్గా ఫాలో అయినట్టయితే ఈ పీఓని మీరు క్రాక్ చేయగలుగుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మనకి ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది 27/12/2024లో స్టార్ట్ అయిందండి. మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే 16/1/2025 వరకు టైం అయితే ఉంది. సో ఇది అప్లై చేసిన తర్వాత దీనికి ఫీజు పేమెంట్ కూడా ఉంటుంది. మీరు ఓబీసీ కానీ అన్రిజర్వ్డ్ కానీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయితే 750 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అదర్ కేటగిరీ వాళ్ళు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా ఫీజు అనేది నిల్లండి. సో టోటల్ వేకెన్సీస్కి వచ్చేటప్పటికి మనకి 626 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మొత్తం. సో ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అయితే కొన్ని కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఉంటుందండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఇంకా కొన్ని అదర్ కేటగిరీకి కూడా ఉంటుంది. మీరు దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్డ్గా కావాలంటే నోటిఫికేషన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్కి వచ్చామనుకోండి, ఎనీ గ్రాడ్యుయేట్ మాట, ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయినా సో దీనికి అప్లై చేసుకోవచ్చు మాట. అయితే ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 8th 15th March 2025లో ఉంటుందండి. అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి April-May 2025లో ఉంటుంది. నెక్స్ట్ సైకోమెట్రీ, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఇవేవైతే ఉన్నాయో May-Juneలో జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ కూడా May-Juneలోనే ఇచ్చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి మనకి 3 సెక్షన్స్ ఉంటాయండి. ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes కల్లా కంప్లీట్ చేయాలి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా మీరు 20 minutesలో కంప్లీట్ చేయాలి. రీజనింగ్కి వచ్చేటప్పటికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా 20 minutesలో కంప్లీట్ చేయాలి. అంటే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ అండి, 100 మార్క్స్కి. సో మీకు 1 hour టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 1 hourలో మీరు కంప్లీట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ని అయితే క్లియర్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈ ప్రిలిమ్స్లోని క్వాలిఫై అయిపోతారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్ మెయిన్స్కి వెళ్తారండి. సో మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంటారు. అందులో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అండి. దానికి టోటల్ డ్యూరేషన్ అయితే 50 minutes ఉంటుందన్నమాట ఆ పర్టికులర్ సెక్షన్కి. అలాగే నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 60 మార్క్స్, 45 minutes టైం ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి 60 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 60 క్వశ్చన్స్ని మీరు 60 మార్క్స్ ఉంటాయండి టోటల్గా. దానికి టైం డ్యూరేషన్ అయితే మీకు 45 minutes టైం డ్యూరేషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 20 మార్క్స్ అండి, 40 minutes టైం ఇస్తారు. అంటే టోటల్గా మీరు రాసేవైతే 170 క్వశ్చన్స్ మాట. ఈ 170 క్వశ్చన్స్కి టోటల్ మార్క్స్ అయితే 200 మార్క్స్. సో టోటల్ టైం డ్యూరేషన్ అయితే 3 hours. అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో ఆ మెయిన్స్ ఎగ్జామ్ ఫాలోయింగ్లోని మనకి నెక్స్ట్ ఇంకొక ½ an hour ఉంటుంది. ఆ ½ an hourలో ఏంటంటే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఈమెయిల్ రిపోర్ట్స్ మీద, సిచ్యువేషన్ అనాలిసిస్ మీద, ప్రిసీస్ రైటింగ్ మీద టోటల్గా 30 minutes టైం పీరియడ్ ఉంటుంది. దానికి 50 మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్ 250 మార్క్స్కి రాస్తున్నట్లమాట. ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్లియర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారన్నమాట. ఈ నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే మీకు 3 stages ఉంటాయండి. సైకోమెట్రీ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైతే ఈ 3rd phase వెళ్తారో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ కూడా సైకోమెట్రీ టెస్ట్ పెడతారు. ఎవరైతే ఈ సైకోమెట్రీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్ ఉంటుంది, ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా మీకు ఏంటంటే 50 మార్క్స్ మాట. సో ఈ కంప్లీట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. అయితే ఈ మెరిట్ లిస్ట్కి వచ్చేటప్పటికి మెయిన్స్ ఎగ్జామ్ని నెక్స్ట్ ఏంటంటే 3rd stage చేశారు కదా, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ రెండింటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ పెడతారు. అయితే ఈ రెండు కలిపి అయితే మెయిన్స్ ఎగ్జామ్ 250 మార్క్స్ కండి. ఆ 250 మార్క్స్లో మీకు వచ్చిన స్కోర్ ఉంటుంది కదా, అందులో 75% తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది కదా, అది 50 మార్క్స్ కదా, అందులో 25% తీసుకుంటారు. అంటే టోటల్గా మీకు 100%కి
మార్క్స్ వేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళకున్న వేకెన్సీస్ బట్టి సో ఎంతమంది క్యాండిడేట్స్ అయితే కావాలో దానికి తగ్గట్టుగా కట్ ఆఫ్ అనేది ప్లాన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చూద్దామండి. సో ప్రిలిమినరీకి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ప్రిలిమ్స్ సపరేట్గా మెయిన్స్ సపరేట్గా ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదండి. మొదటి నుంచి మనం మెయిన్స్ని టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అయితేనే మనకి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది, మెయిన్స్ కూడా క్లియర్ అయిపోద్దండి. ఎందుకంటే మనం ముందు ప్రిలిమ్స్ని టార్గెట్ చేసి ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అంటే అంత టైం అయితే మనకు ఉండదు. సో మొదటి నుంచి మెయిన్స్ని టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. మొదటండి ఫస్ట్ ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మేజర్గా మీరు చేయవలసింది ఏంటంటే రెగ్యులర్గా ఏదైనా మీకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నుంచి అండి, అది డెక్కన్ క్రానికల్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ నౌ కావచ్చు, బిజినెస్ లైన్ అవ్వచ్చు, హిందూ పేపర్ అవ్వచ్చు, ఏదైనా అండి. సో మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్లోని రెగ్యులర్గా ఎడిటోరియల్స్ని ఖచ్చితంగా చదవాలి. ఎవ్రీడే ఎడిటోరియల్ అని ఒక పేపర్ ఉంటుందండి. ఒక్కొక్క పేపర్లో దానికి ఒక్కొక్క థీమ్ నేమ్ ఉంటుంది. హిందీలో అయితే ఎడిటోరియల్ అని చెప్తారు. సో డైలీగా మీరు ఎడిటోరియల్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు చదివి చాలా బాగా అర్థం చేసుకోవాలి. అందులో మీకు ఏవైనా న్యూ వర్డ్స్ వస్తున్నాయనుకోండి, వాటి యొక్క ఒకాబులరీని మీరు బాగా బేస్గా ఫాలో అవ్వాలన్నమాట. సో అలా కానీ మీరు చేసినట్లయితే ఇంగ్లీష్ మీద మీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం వీటితో పాటు ప్యారలల్గా ఇంగ్లీష్ రిలేటెడ్గా సెక్షనల్ వైజ్ టెస్టులని డైలీగా చేస్తూ ఉండాలి. అంటే రోజుకు ఒక సెక్షనల్ వైజ్ టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంత బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చామనుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మేజర్గా మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే వస్తాయి. అలాగే అది కూడా ఏంటంటే ప్రిలిమినరీ అన్నట్టు కాకుండా మెయిన్స్ అన్నట్టుగానే డేటా ఇంటర్ప్రిటేషన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో డేటా ఇంటర్ప్రిటేషను, నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అడుగుతారు, సింప్లిఫికేషన్స్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ అర్థమెటిక్ నుంచి ఓవరాల్గా ప్రతి టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే మేజర్గా ఇంకొంచెం ఈజీగా మనం ఫోకస్ చేయవలసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మెనిజరేషన్ అండ్ ప్రాబబిలిటీ. అంటే చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు, కానీ మెనిజరేషన్ అండ్ ప్రాబబిలిటీని కానీ మీరు కొంచెం ఫోకస్ చేశారనుకోండి ఖచ్చితంగా ఆన్సర్ చేసేలాగా ఉంటాయి అన్నమాట ఆ క్వశ్చన్స్ అనేవి. సో ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం టార్గెట్ చేయవలసింది. అయితే మీకు ఎప్పుడైనా కూడా అండి ఈ క్వాంట్ అనేది బాగా అలవాటు అవ్వాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నమాట. ఏదో జస్ట్ మీరు ఆ టాపిక్ గురించి తెలిసినంత మాత్రాన అక్కడికి వెళ్ళి ఎగ్జామ్లో ఇన్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే రాయలేరు. కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా మీరు బాగా చేస్తారు. నెక్స్ట్ రీజనింగ్కి వచ్చేటప్పటికి ఎక్కువగా వాడు మెజారిటీగా అడిగే క్వశ్చన్స్ అయితే పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ అండి. సో మేజర్ ఫోకస్ అంతా కూడా పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ మీదకే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఒక పజిల్ అనేది సాల్వ్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అంత బాగా చేస్తేనే మీరు రీజనింగ్ మీద వర్క్ చేయగలరు. సో పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్తో పాటు డైరెక్షన్స్ బాగా రావాలి. ఆ డైరెక్షన్స్ కూడా ఫస్ట్ నుంచి హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్. సో ఎక్కువగా ఫోకస్ అంతా ఈ టాపిక్స్ మీదే ఉంటుందన్నమాట. సో మేజర్గా వీటి మీద మీరు వర్క్ చేస్తే రీజనింగ్ బాగా చేయగలుగుతారు. అయితే రీజనింగ్కి వచ్చేటప్పటికి మన ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట బాగా. అలా ఇంప్రూవ్ అయిందనుకోండి రీజనింగ్లో మంచి స్కోరింగ్ అయితే చేయగలుగుతాం. అయితే ఈ మూడు మనకి ప్రిలిమినరీ పరంగా అయితే సరిపోతాయండి. ప్రిలిమినరీలో ఇంగ్లీషు, క్వాంటు, రీజనింగే ఉంటుంది కాబట్టి ఈ మూడు ప్రిలిమినరీని కవర్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం మనకి మెయిన్స్ని కూడా కవర్ చేస్తాయి. అయితే మెయిన్స్లో మనకి అడిషనల్గా ఉండేది ఏంటి? కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. సో వీటికి సంబంధించి కూడా మనం వర్క్ చేయాలి కదా. సో అందుకనే డైలీగా మీరు మెయిన్గా అయితే 2 పేపర్స్ని ఫాలో అవ్వాలండి. ఒకటి హిందూ పేపరు, రెండోది బిజినెస్ లైన్ పేపరు. ఎవరైతే ఈ 2 పేపర్స్ని పర్టికులర్గా ప్రతిరోజు ఆ న్యూస్ పేపర్ మీద మీరు ఒక 1 hour స్పెండ్ చేయగలిగితే, ఈ 2 పేపర్స్ మీద మాట బిజినెస్ లైన్, హిందూ మీద కానీ మీరు 1 hour డైలీగా స్పెండ్ చేస్తూ ప్రతి దాని గురించి, ప్రతి సిచ్యువేషన్ గురించి మీరు బాగా అర్థం చేసుకోగలిగితే, బట్టి కొట్టినట్టు ఇవన్నీ కాదండి, ఆ కాన్సెప్ట్స్ అనేవి మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే, సో ఆ అర్థం చేసుకొని మీకు ఏవైతే మంచి పాయింట్స్ అనిపిస్తాయో అవన్నిటిని ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకొని, సో దాన్ని మీరు 1st January నుంచి అండి, ఇప్పుడు ఈ డిసెంబర్ ఇదంతా వదిలేయండి, 1st January నుంచి మీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు కంటిన్యూగా ఈ 2 న్యూస్ పేపర్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 60 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా మనకి జనరల్ అవేర్నెస్లోని, ఈ 60 క్వశ్చన్లో అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాడు. అంటే అంత పాసిబిలిటీ మీకు పెరుగుతుందండి న్యూస్ పేపర్ చదివితే. అంటే మీరందరూ ఏం చేస్తారు, డిఫరెంట్ సోర్సెస్, పీడిఎఫ్లు ఎవరైనా ఒకటి ఇస్తే అది బై హార్ట్ చేసేద్దాం అనుకుంటారు. ఎప్పుడు బై హార్ట్ చేసింది గుర్తుండదు. సో మీరు ప్రాక్టికల్గా ఏదైతే వర్క్ చేస్తారో అదే బాగా గుర్తుంటుందండి. ఇంకా అడిషనల్గా మీకు చేద్దాం అనిపించింది అనుకోండి, డీడీ న్యూస్ ఉంటుంది. ప్రతిరోజు డీడీ న్యూస్
మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందండి, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. సో ఆ డీడీ న్యూస్ కానీ మీరు ఫాలో అయినట్లయితే చాలా విషయాలు మీకు బాగా తెలుస్తాయి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మెయిన్స్ ప్రిపరేషన్ మనకి మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నట్లు ఉంటుంది. అయితే ఇంకా ఎడిషనల్గా మనం ఏం చేయాలి, ప్రతి వీకు అంటే January 1 నుంచి అండి ప్రతి వీకు కూడా అట్లీస్ట్ మీరు వీక్లో 2 ప్రిలిమినరీ టెస్టులు, 1 మెయిన్స్ టెస్ట్ రాయాలి. 2 ప్రిలిమ్ టెస్టులు, 1 మెయిన్స్ టెస్ట్ రాసి వాటిని పూర్తిగా నేర్చుకోవాలి. ఏదో రాసేయడం కాదండి, పూర్తిగా నేర్చుకోవాలన్నమాట. అలా మీరు టిల్ ఎగ్జామ్ అయ్యే వరకు కానీ మీరు ఇలా చేసినట్లయితే, ముందు ప్రిలిమినరీ అయ్యే వరకు ప్రిలిమినరీకి ఫోకస్ ఇస్తారు. వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, వీక్లో 2 మెయిన్స్ టెస్టులు రాయండి, ఎక్కువ రాయవసరం లేదు. ఆ 2 రాసి మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం ఎగ్జామ్ అంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మెయిన్స్ కూడా క్లియర్ అయిపోద్దండి. అప్పుడు మెయిన్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.